నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల మీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏయతాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో ప్రతి ఉదయం
కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా రణ హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి కృషించి పోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని స్తోత్రం. కార్యక్రమంలోనికి ముందుకి కొనసాగుదాం. మరి ఒక ప్రత్యేక సమయంలో మరి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి నూతన బిడలకు తండ్రి సమాన జన్సన్ గారు ఉన్నారు. మరి కొద్ది నిమిషాలు మీరు మాకు సహకరించి మరి కొంచెం మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. మరి సమయంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దాసులు యేసుబాబు అనే వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షులు డేవిడ్ గారికి అలాగే దైవజనులు జర్సన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ధ్యానం చేసుకుందాం. మరి వైవాహిక జీవితాలు కట్టబడాలి అనంటే, కట్టబడిన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే మరి మన జీవితాల్లో దేవుని యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. కనుక మిగిలిన కార్యక్రమం అంతటికంటే కూడా శ్రేష్టమైన భాగము దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో నూతన బిడ్డలు ఇరువురికి సురేష్ గారికి అలాగనే
సుకన్యకు మరి కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలను అందించవలసిందిగా మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని మరి జనసనయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాం. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వాక్యోపదేశం చేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు మన ప్రియులు యేసుబాబు గారు చదివినారు కదా వాక్యము. ఆ వాక్యము ఏమి రాయబడిందంటే ఇక్కడ ప్రధానం, దీన్ని ఏమంటారంటే ఎంగేజ్మెంట్ అంటారు. ఇంకా మళ్ళీ మన యొక్క మన హిందువులు బంధువులు వాళ్ళు అనేటువంటి నిశ్చితార్థం అంటూ ఉంటారు. మనం కూడా నిశ్చితార్థం అనవచ్చు అనుకోండి. బైబిల్లో నిశ్చితార్థం అనే మాట లేదు, కానీ ప్రధానం అనేది ఉన్నది. ఈ ప్రధానం చేయబట్టినటువంటిది ఆ దినాల్లో ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. దాని బిడ్డగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇప్పుడు మనం చూసిన భాగంలో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో నీవు ఈ ప్రదానం చేసుకునేటటువంటి విషయంలో యాక్చువల్గా మనం గమనించాల్సిందంటే మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం 2 కొరింథీలో 11వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవలితే, ఒకసారి 2 కొరింథీ 11:2లో అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నేను అంటే సంఘమును క్రీస్తు అనేటువంటి వరునికి ప్రదానం చేస్తున్నాను అంటున్నాడు. 2 కొరింథీ 11:2లో అంటున్నాడు. ఏమన్నాడు? మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా జాగ్రత్తగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి చాలే ప్రదానము చేస్తునే. పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రదానం చేయబట్టు. ఈ పవిత్రురాలైన కన్యక ఎవరంటే సంఘవధువు. సంఘవధువును క్రీస్తు యేసు అనేటువంటి వరునికి ప్రదానం చేశాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ ప్రధాన కార్యక్రమంలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరిచేది ఏంటంటే, అదే హోషేయ 2:19లో నీవు నిత్యము నాకుండునట్లుగా, నంబర్ 1 నిత్యము నాకు. సంఘము నిత్యము ఎవరితో ఉండాలట? ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో ఉండాల. దానికి సాదృశ్యమైన ప్రధాన కార్యక్రమము ఇప్పుడు ఈ సుకన్య అనేటువంటి మరి ఈ వధువు నిత్యము ఎవరితో ఉండాలా? ఈ వరుడు సురేష్తో ఉండాల. అది దైవ చిత్తము. నిత్యము ఉండటమైనటువంటిది ఇది. అంటే ఈ మ్యారేజ్ ఈజ్ ఎన్ ఇటర్నల్ బాండ్. అంటే ఏంటంటే ఈ బంధము అది పర్మనెంట్ బాండ్ అన్నమాట. ఈ పర్మనెంట్ బంధం అనేటువంటిది నిత్యము ఉండేటటువంటి బంధం. నంబర్ 1 నిత్యము ఉండునట్లుగా. రెండోది ఏమన్నాడంటే నీతిని బట్టి ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రదానం జరగడానికి నీతిని బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను నీతిని బట్టి ప్రదానం చేసుకుంటున్నాడు. అంటే మనలో నీతిమంతుడు లేడు చెప్పండి. ఒక్కడు మరి నీతిమంతుడు కానిటువంటి మనల్ని యేసు ప్రభు ప్రదానం చేసుకోవడం మరి భావం ఏంటంటే, జనులగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తముతో కడగబడి శుద్ధీకరణ పొంది ఆయన నామములో బాప్తిస్మం పొందిన ద్వారా క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభుల వారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా సంఘ వధువు ఏమైందంటే నీతిమంతురాలైంది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం ద్వారా కడగబట్ట ద్వారా నీతి వచ్చింది. ఆయన ద్వారా ఆయన వలన కలిగినటువంటి నీతి. దీని ఏమనంటే వీఆర్ జస్టిఫైడ్ బై హిజ్ రైచియస్నెస్. క్రీస్తు యేసు యొక్క నీతిని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ గొప్ప కార్యం అన్నమాట.
నీతిని బట్టి ప్రదానము జరుగుతున్నది. మంచిది దేవుని బిడ్డలారా, దయాదాక్షిణ్యములను చూపుట వలన ఈ నీతి మనకి ఎలా ఆపాదింపబడిందంటే, దయాదాక్షిణ్యములు ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు మన పట్ల చూపించేటువంటి దయాదాక్షిణ్యములను బట్టి ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అందువల్ల ఈ ప్రధానంలో ప్రధానంగా ఏముండాలన్నా దయా దాక్షిణ్యములు. క్రీస్తు సంఘ వధువు మీద ఏం చూపాలా? దయా దాక్షిణ్యములు చూపాలి. అలాగే ఈ వరుడైనటువంటి సురేష్ గారు కూడాను ఏం చూపించాలంట? దయా దాక్షిణ్యములు చూపించాలంట. అలాగే దయా దాక్షిణ్యములు చూపుడు వలన నిన్ను ప్రదానము చేసుకుందును. తర్వాత 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను ఎరుగునట్లు, అది మోస్ట్ ఇంపార్టెంట్. మనము యెహోవాను ఎరిగిన వారిగా ఉండాలా? ఎందుకంటే బైబిల్లో ప్రతి వాక్యం కూడాను ఒకటి స్పిరిచువల్ మీనింగ్, ఆధ్యాత్మికమైన ఆత్మీయ అర్థం ఉంటుందమ్మా. రెండోదేమో ఈ భౌతికమైన శారీరకమైన అర్థం ఉంటుంది. ఇక్కడ ఏమన్నా అంటే నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుని యెహోవాను ఎరుగునట్లు. యెహోవాను ఎరుగునట్లు అంటే ఎవరు యెహోవాను ఎరుగుతారు అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు సిద్ధపడి వస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఒక స్వరము, అండ్ ఎట్ ద మిడ్ నైట్ ఏ క్రై వాస్ మేడ్, బిహోల్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కమింగ్. అంటే అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడిందంట. ఏంటా కేక? ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడండి. అప్పుడు ఏం జరిగింది? సిద్ధపడినటువంటి బుద్ధి కలిగిన కనికలు ఏం చేశారు నాన్న? లోపల ప్రవేశించారు. లోపల ప్రవేశించగానే ఏం జరిగింది? అండ్ ద డోర్ వాజ్ షట్. ఏమైంది? తలుపు వేయబడింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత బుద్ధి లేని వాళ్ళు ఎక్కడ తెప్పలు పడ్డారు ఏమో కానీ మొత్తం మీద మేము కూడా నూనెతో వచ్చాము, అయ్యా అయ్యా మాకు తలుపుది, అయ్యా మేము సిద్ధపడి మేము కొంచెం లేట్ అయిందిలే, ఏమనుకో బాకలే అని అంటే రిప్లై ఏమొస్తుంది చెప్పండి? మీరు ఎక్కడి వారో నేను. అది ఏంటండి ఇంతలోకి ఎరుగనంటున్నాడు ఏంటి? ఎస్ దేవుని బిడ్డలారా, అందువల్ల మనము యెహోవాను ఎరుగునట్లు అంటే దాని అర్థం అంటే ఆల్ ఆఫ్ us సంఘ వధువు పరిశుద్ధాత్మతో నిండుకొని ఎప్పుడొచ్చినా సిద్ధమే అనేటటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలనేది ఇందులో ఉన్న మర్మము. మనందరం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నెంబర్ 1, స్టెప్ నెంబర్ 1. రెండో మెట్టేంటి? బాప్తిస్మము పొందాల. అంతటితో ఫుల్ స్టాప్ పెడితే డేంజర్. థర్డ్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందాలి. మనం తండ్రి యొక్కయు చెప్పండి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అనేటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం కదా. అందువల్ల మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, పరిశుద్ధాత్మ పొందటం. ఈ పరిశుద్ధాత్మ పొందినప్పుడు గాడ్ నోస్, దేవుడు మనలను మనము దేవుణ్ణి ఎరుగుతాము. పరిశుద్ధాత్మ లేకుండా దేవుణ్ణి ఎరగడం అనేది జరగదు. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదది. పరిశుద్ధాత్మ లేకుండా నేను యేసు ప్రభుని ఎరుగు. మాకు తెలుసు, మా మతం అదే. మేము కీర్తన పుస్తకం చూసుకుంటాం, బైబిల్ చూసుకుంటాం, చర్చికి వెళ్తాం, ఎంతో పాటలు చేస్తామని, ఏమేమి పాటలు పాడతామని తెలుసా? నా సమస్తము నా సురక్షక నీకెత్తానని పాట పాడతాం. కానీ ఇచ్చేదేమో కొద్దిదనుకోండి బ్రాకెట్లో, అంతేనా? పాటలు పాడతాం. దేని బిడ్డలారా, ఆరోగ్య మూర్తి గారు క్రైస్తవులంట అస్సలు అబద్ధాలు ఆడరంట.
మరి ఏం చేస్తారు? అబద్ధాలు పాడతారంట. ఏం చేస్తారు? దేవుడు కూడా మనం అలా కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుడు కోరుచున్నాడు. నమ్మకం బట్టి నిన్ను ప్రధానము చేసి కొందను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డమైనటువంటి మనం జీవితకాలం అంతా ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. మోషే ఎలా ఉన్నాడు? ఆయన దేవాది దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాడు. అందువలన భార్యకు భర్తకు మధ్య ఉండేటువంటి లింక్ ఏంటంటే ఓన్లీ నమ్మకము. నమ్మకం ఉండి భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి, భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి. వాళ్ళిద్దరూ ప్రభువు యేసు క్రీస్తునందు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ బంధం ఏమవుతుందంటే 3 పేట్ల త్రాడులాగా బలంగా దిట్టంగా ఉంటుంది. ఆమేన్. అటువంటి పవిత్రమైనటువంటి కన్యకగా యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఒక్క పురుషునికి ఏ విధంగా అపొస్తలుడైన పౌలు గారు ప్రదానం చేస్తూ ఉన్నాడో అలాగే ఈ సందర్భంగా మరి ఈ సుకన్య అనేటువంటి బిడ్డను, మరి సురేష్ అనేటువంటి ఈ బిడ్డ, సుకన్యది ఈ కంచరపాలెం గ్రామము. వాళ్ళ నాన్నగారి పేరు జైపాల్ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ సురేష్ గారిది మలకాపురము. వాళ్ళ నాన్నగారి పేరు యోహాన్ గారు. రమేష్ గారు అంటే రక్షణ బండి యోహాన్ గారిని పేరు పెట్టడం జరిగింది. కనుక ఈ డిజైన్, ఈ ప్లాన్ ఎక్కడిదంటే పరలోకములో ఉన్న జీవం కలిగిన దేవునిది మాత్రమే. కనుక ఆ మహాప్రభుని యేసుక్రీస్తునాడు వారు మన మధ్య ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ప్రభు పాదాలకు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ప్రభుకి అప్పగించి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రభు నిర్వహించినట్లుగా మనము చిన్న ప్రార్థన చేసుకొని మన మధ్య ప్రియులు జయరాజు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహించగా వారిని ఆహ్వానిస్తున్నారు. రండి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి ప్రియ దేవుని బిడ్డలు సురేష్, సుకన్యలు వీరిరువురు కూడా మరి నిశ్చితార్థం జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి సమయము ఈ దినము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. వారిద్దరికీ మరి శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నాతోటి పనివారు, జత పనివారు, దైవ సేవకులు, అనుభవజ్ఞులు, పెద్దవారు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘస్థులకి, చేరువచ్చిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిశ్చితార్థము మరి ఇంత గొప్ప బాధ్యత, గొప్ప పని, గొప్ప కార్యము నాకు అప్పగించటము చాలా సంతోషకరమైనటువంటి విషయము. నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే నాకంటే వయసులో ఎంతో వయసు ఉన్నటువంటి వారు, అనుభవజ్ఞులు, జ్ఞానము కలిగినటువంటి వారు, పెద్దవారు, జడ్సన్ గారు, అయ్యగారు నాకు గత 8 సంవత్సరాలుగా పరిచయము. వారు అన్నారు, అపారమైన అనుభవం కలిగినటువంటి వారని. నేను సేవకు వచ్చి 12 సంవత్సరాలు నేను మ్యారేజెస్ చేస్తాను, లైసెన్స్ హోల్డర్ని. దాదాపు 7 మ్యారేజెస్ కూడా నేను జరిగించాను. అయితే నాకంటే అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు అన్ని విషయాల్లో కూడా, మరి అటువంటి అనుభవజ్ఞులు మన మధ్యలో ఉండటం అనేటటువంటిది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ దీవెనకరం, ఆశీర్వాదకరం కూడా. నా యొక్క అభిలాష, నా కోరిక ఏంటనంటే
వారు ఈ నిశ్చితార్థం జరిగిస్తూ ఉంటే చూడాలనేటటువంటిది నా ఆశ. వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఒక మెసేజ్ ఏమన్నా ఇస్తారేమో మాట్లాడదామని. మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఏది ఏమైనా మంచి విషయాలు మరి అయ్యగారు మనకు తెలియచేశారు. అనేక మంది సేవకులు, దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. నా యొక్క కోరికను, నా యొక్క ఆశను, అభిలాషను మన్నించి మరి అయ్యగారు మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారు జరిగిస్తూ ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో నా వంతు సహకారాన్ని నేను వారికి అందిస్తాను. కాదనకుండా వారు ఈ కార్యక్రమాన్ని జరిగించాలని మనస్ఫూర్తిగా మరి నేను వారిని కోరుకుంటూ ఉన్నాను. పెద్దవారు కాదనకుండా ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిశ్చితార్థం జరుపుకుంటున్నటువంటి బిడ్డలు సురేష్, సుకన్యలు వీరిరువురికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ కార్యక్రమానికి మనము ముందుకు కొనసాగుదాం. ఎందుకనంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి రెబ్కాను అబ్రహాము యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ప్రధానము నిశ్చితార్థం జరిగించాడు 3 వస్తువుల ద్వారా. అదే రీతిగా ఇక్కడ సురేష్, సుకన్యలు కూడా మరి ఆ 3 వస్తువుల ద్వారాగా నిశ్చితార్థము జరుపుకోబోతూ ఉన్నారు. కావున మరి ఈ నిశ్చితార్థము కారణము ఎందుకు ఏర్పాటు చేయబడింది అని అంటే, వివాహానికి ముందుగా నిశ్చితార్థము జరగాలి అనేటటువంటిది అది వాక్యానుసారం. ప్రధానము అనేటటువంటిది లేకుండా వివాహం జరగటానికి వీలు లేదు. నాకు అయ్యగా చెప్పారు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా యేసు క్రీస్తుకు సమర్పింపవలనని నేను మిమ్ములను ప్రధానము. కనుక ఈ ప్రధానం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. అక్కడ ఎలియాజరు చేసినటువంటి ఆ ప్రధానము ఇక్కడ క్రీస్తు ప్రభువుకి సంఘమునకు జరిగినటువంటి ప్రధానమునకు సాదృశ్యముగా ఉన్నది. రక్షింపబడినటువంటి సంఘమునకు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి ప్రధానము పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రధానము నిశ్చితార్థము జరిగిన తరువాత మరి ఎలియాజరు తనతో పాటు వచ్చినటువంటి వారందరూ కూడా మరి రెబ్కా యొక్క గృహంలో గొప్ప విందుని వాళ్ళు చేశారు. అప్పటి వరకు ఆయన అంటాడు, నేను వచ్చినటువంటి కార్యము ఏమైనది తెలియకుండా, అది తేలకుండా నేను భోజనము చేయను అంటాడు. కనుక ఇక్కడ జరగబోయేటటువంటి ఈ తతంగం అంతా జరగనిదే భోజన కార్యక్రమాలు ఉండవు. కనుక త్వరగా ఈ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, అద్వితీయ దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు ఈ రాత్రికాల సమయములో తండ్రి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. దేవా తండ్రి, మీ యొక్క నిత్య సంకల్పంలో నాయన యవన బిడ్డలు సురేష్ ని, సుకన్యలను మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన. వివాహ బంధము చేత వారిద్దరిని కూడా ఏకము చేయాలని మీ యొక్క సంకల్పంలో నిర్ణయించి, వివాహమునకు ముందుగా నాయన మరి ఈ ప్రధానమును మీ యొక్క సన్నిధిలో జరిగిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా తండ్రి, నిశ్చితార్థము జరుపుకుంటున్నటువంటి ఇద్దరు బిడ్డలను నాయన మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. జరుగునైనటువంటి ఈ ప్రధానము ఎటువంటి ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా
ఈ కార్యక్రమం అంతా కూడా నాయన మీ యొక్క మహిమార్థమే జరుగునట్లు మీ కృప దయచేయండి నాయన. ఈ నిశ్చితార్థ కార్యక్రమము మీ సన్నిధిలో పరిశుద్ధంగా జరిగించుకొని వివాహమునకు బిడ్డలు సిద్ధపడేటట్లుగా నాయన వారిని పురికొల్పమని ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం అంతటి ద్వారాగా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములు ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రాముఖ్యమైనటువంటి అంశానికి కార్యక్రమానికి మనం వచ్చాం. వీరిద్దరిని కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి వాక్యము చేత ప్రధానము అనేటటువంటి కార్యక్రమము చేత ఒకటి చేయబోతూ ఉన్నారు. ప్రధానము అంటే సగం పెళ్ళైనట్లేనని మనందరికీ తెలుసు. కనుక మరి పెద్దలు అయ్యగారు నేను ఇద్దరము కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం. కనుక వారు కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాలు పొందాలి. వివాహ ఈ నిశ్చితార్థానికి అవసరమైన ప్రతిదీ కూడా మీరు త్వరగా తీసుకొని మరి స్టేజ్ దగ్గరికి రావాలి. వధువు తరపు వారు అలాగే వరుడు తరపు వారు అమ్మాయిని అబ్బాయికి, అబ్బాయిని అమ్మాయికి ఖాయపరుచుకునేటటువంటి సమయము. నిశ్చితార్థము ప్రధానము అంటే ఖాయం చేసుకోవటం. ఈ అబ్బాయికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయబోతూ ఉన్నాం, ఎటువంటి ఆటంకాలు సమస్యలు లేవు అని నికరము చేసుకోవటం, అది ఇప్పుడు ఇక్కడ జరగబోతూ ఉంది. కనుక దయచేసి గమనించండి. మరి పెళ్లి కుమారుడు అనగా సురేష్ వధువు సుకన్యను మరి తన యొక్క భార్యగా చేసుకొనటానికి ముందుగా ఖాయపరుచుకోవటానికి మరి ఏం తీసుకొచ్చాడో అలాగే వధువు యొక్క తల్లిదండ్రులు కూడా మరి వారి యొక్క అమ్మాయికి సురేష్ని ఖాయపరుచుకోవటానికి వారేం తీసుకొచ్చారో వారి ఇరువురు కూడా వారు తీసుకొచ్చినటువంటి అవి వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మరి అవి తీసుకొని వధువు యొక్క తల్లిదండ్రులు ఇక్కడికి రావాలి. ఆ తరువాత ఆ తల్లికిని ఆమె సహోదరికిని మరి కొన్ని వస్తువులు వస్త్రములు ఇచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరి వస్తువులు అలాగే వస్త్రముల ద్వారాగా మరి నిశ్చితార్థ కార్యక్రమము జరగబోతూ ఉంది. లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇది మనుష్యుల ద్వారాగా ఏర్పాటు చేయబడినటువంటిది, దేవుని యొక్క సంకల్పంలో ఉంది, దేవుని యొక్క ఏర్పాటు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. సురేష్ తాను పుట్టినది మొదలుకొని ఇక్కడికి అనేక సందర్భాలలో వచ్చి వెళ్తూ ఉండేటటువంటి వాడు. ఎందుకంటే వారి అమ్మగారిది ఈ ఊరే, ఈ ఊరితో చాలా అనుబంధం ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా పక్క బజారులో పక్క ఇంట్లో ఉన్నటువంటి అనగా సురేష్ యొక్క శరీరములో సగభాగము, ఆయన ఎముకలలో ఎముక, ఆయన మాంసములో మాంసము అయినటువంటి సోదరి సుకన్యని దేవుడు ఎంతకాలము రహస్యంగా దాచిపెట్టి తగిన సమయం వచ్చినప్పుడు బయటికి తీసుకుని వచ్చాడు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యం. ఎప్పుడూ కంటపడలేదు, ఎప్పుడూ చూడలేదు, తెలియదు. మరి ఇంత గొప్ప కార్యము దేవుడు వారి జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. కనుక సురేష్ కి సాటి అయిన సహకారిగా దేవుడు ఏర్పరిచినటువంటి సహోదరి సుకన్య, వారిరువురు కూడా చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. వారిని చూస్తూ ఉంటే ఇద్దరు రక్షించబడ్డారు. నాకు అనిపిస్తుంది ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంది. ఇది వాస్తవమైన సంఘటన. ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం ఇది, మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది కాదు. కాబట్టి వారు ఒకరి కోసము కనుక మరి వారిద్దరూ కూడా దేవుని పిల్లలుగా వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ అనేకులకు మాదిరిగా మార్గదర్శకంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటివి తీసుకొని రావాలని మేము మనవి చేశాం. సమయం చాలా మించిపోతూ ఉంది. కనుక సిద్ధపడి త్వరగా వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం జరిగించుకొని తదుపరి కార్యక్రమాలకి మనము ముందుకి కొనసాగుదాం. ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగా కని ఉత్తరం ఇచ్చిరి. త్వరగా రావాలమ్మ, వధువు యొక్క తల్లిదండ్రులు త్వరగా రావాలి.
మరి ఏంటి అయ్యగారికి ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డారా? ఇష్టమే కదండి, మంచిది, దేవుని స్తోత్రం. అమ్మ మీరు కూడా మరి మా సుఖాన్ని పుచ్చుకోవడానికి ఇష్టమే, మంచిది, దేవుని స్తోత్రం. కనుక ఈ సమయంలో మరి అయ్యగారిని వాక్యంలో చదివించే రీతిగా మీరు తీసుకొచ్చేటువంటి వెండి కానీ బంగారం కానీ ఇంకా అరటి పండ్లు ఇంకా అవన్నీ కూడా స్వీట్స్ అవన్నీ తెచ్చారు, చాలా సంతోషం. మీరు సుఖాన్ని గారి తల్లిదండ్రులు మీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, కొంచెం ముందుకి కొంచెం చేయి, కొంచెం కన్నా డౌన్ చేయండి, కొంచెం డౌన్. మంచిది, దేవుని స్తోత్రం జరుగుతుంది. అబ్బాయికి ఇవ్వండి. అత్యంత ప్రేమ కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి నాయన మీ పాదాల చెంత చేరి నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, మీ యొక్క నిత్య ప్రణాళికలో నాయన మీ బిడ్డలు సురేష్ ని సుకన్యలను నాయన మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇది కేవలము తండ్రి మీ ద్వారాగా జరిగినటువంటి గొప్ప కార్యము. ఇది మనుషుల ద్వారాగా ఏర్పాటు చేయబడినటువంటిది కాదు. నిత్యత్వంలో నాయన మీరు నిర్ణయించిన దానిని బట్టి దేవా తండ్రి మరి మీ సన్నిధిలో నాయన ఈ ప్రధానమును నాయన దాసులమైనటువంటి మేము గర్వించి ఉన్నాం. దేవా తండ్రి, ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. నాయన యవన బిడ్డలు సురేష్ని సుకన్యని నాయన మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. నాయన బిడ్డలను దీవించి బలపరచండి నాయన. అలాగే ఇరువురు కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మరి వారిద్దరూ కూడా దేవా తండ్రి వివాహానికి సిద్ధపడి నాయన మీ సన్నిధికి రావటానికి, పరిశుద్ధంగా నాయన మీ సన్నిధిలో వివాహము జరగటానికి మీ కృప దయచేయండి. అందుకు కావలసినటువంటి సమస్తమును నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. నాయన పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాలు నాయన ఈ నూతన వధూవరులకి నిండుగా మెండుగా మీరు దయచేయండి. ఈ సమయంలో నాయన మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించండి. ముఖ్యంగా నాయన నిశ్చితార్థం జరుపుకున్నటువంటి బిడ్డలను మీ పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉన్నా. బిడ్డలను నాయన మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నాయన మీ బిడ్డలుగా ఈ లోకంలో వారు జీవిస్తూ ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా కృప దయచేయమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారాగా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం తర్వాత జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడన. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ
దివ్య సన్నిధి చాలునయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. జీవించదని కొరకే హర్షించదనిలోనే, జీవించదని కొరకే హర్షించదనిలోనే. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, తేజోమయుడా, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఒమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. హరుడి కృపలోనే పరవశించనా, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో
నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో యవన బిడ్డలెరువురిని బట్టి మరి ఒక పర్యాయం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలనైనా ఈ సమయంలో ఈ యొక్క బంగారు ఆభరణముల ద్వారా ఒకరిని ఒకరు నిశ్చయించుకొనబోతూ ఉండగా ఈ సన్నిధిని తోడుగా ఉంచి వారి ప్రభువా ఈ 2 ఉంగరములు ఒకరికి ఒకరికనైనా వివాహ కార్యక్రమము అంత వరకు హెచ్చరికగా సూచనగా ఉండుటకు మీరు నాయన ఈ ఆభరణములను వారికి ఎదురుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ ముందు జరగనైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నీ మహిమార్థమై జరిగించుకొనమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. పెళ్లి కుమారునికి ఒక కుమారుడు ఉంది. పెళ్లి కుమార్తెకి ఏదైతే ధరింపజేస్తారో జన ఈ నిశ్చితార్థ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ముద్దు టుంగరమును ధరింపు. చప్పుడు స్తోత్రం కలిగిన ఫోటోగ్రాఫర్ క్లిక్ అని పెట్టండి. వివాహ సంబంధమైన నిబంధనకు ప్రేమకు గుర్తుగా ఈ ముద్దుట ఉంగరమును ధరింప చేస్తున్నాను. కొంచెం మైక్ డౌన్ చేయరా. నీ కృపను బట్టి నాయనా విడివిడిగా ఉన్న యవన బిడ్డల యొక్క జీవితంలో నీ సంకల్పము చొప్పున వారు ఒకటిగా జత చేయబడు నిమిత్తమై ఈరోజు ఈ వేదిక ప్రభువా వారి యొక్క నిశ్చితార్థమునకు మీరు సిద్ధపరిచినందుకే స్తోత్రాలు. ఇప్పటి వరకు ఈ కార్యాన్ని ఘనముగా జరిగించారు. వందనాలు అయా. వారు ప్రమాణాల ద్వారా ఉంగరాలు మార్చుకున్నట ద్వారా ఒకరిని ఒకరు వివాహమాడుటకు నిశ్చయించుకుని ఉన్నారు. దానిని సేవకులు జరిగించారు. మీకు మహిమ తండ్రి. ఇది మొదలుకుని వివాహము జరుగు పర్యంతం సమస్తములో మీ బిడ్డలకు తోడై ఉండి సమస్తమును ఘనముగాను వారి జీవితములకు ఆశీర్వాదకరముగాను జరిగించి మహిమ పొందమని ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరే తోడుగా ఉండి జరిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆదర్శ దంపతులుగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ స్తోత్రం మీ అందరి హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా సుకన్య సురేష్ దేవుడు బహుగా ఆశీర్వదించి జీవితాంతరము దేవునికి తోడుగా ఉండి దేవుని సన్నిధిని మహిమపరచునట్లుగా వారిని దేవుడు ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. దేవుడు మ్యారేజ్ ఇస్తారు, మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అంటే వివాహాలన్నీ కూడా దేవుడు ఏర్పరచబడ్డవి, దేవుడి చేత ఏర్పరచబడ్డవి. మరి సురేష్ సుకన్యను చూస్తుంటే నిజంగా ఇచ్చారు. ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు. చక్కగా దేవుడు ఈ కార్యాన్ని ఘనంగా జరిగించారు. అసలైన వివాహ కార్యం ఇంకా ఘనంగా జరుగుతుంది. కాబట్టి దేవుడు బిడ్డలను దీవించి ఈ వివాహం కూడా త్వరలో జరిగి మరి దంపతులుగా దేవుడు చేస్తాడు. దేవుడి బిడ్డలను దీవించాలని మరి మంచి సమయం వివాహ సమయం కూడా త్వరగా ఏర్పాటు చేయాలని పెద్దలు కోరుతూ మేము భాషను ముగిస్తాను. బిడ్డలను దీవించాలి. రెడ్డి గారు హైదరాబాద్లో తెలంగాణలో ఆమె నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. మరి ఈ యొక్క సురేష్ గారి చిన్నమ్మ గారే వారు గ్రీటింగ్ చెప్తారు. ప్రభునామ స్తోత్రాలు.
కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా దైవజనులు పెద్దలైనటువంటి జడ్సన్ పాస్టర్ గారికి, అదేవిధంగా తోటి పాస్టర్స్ అందరికీ మా యొక్క కుటుంబ పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజముగా ఇది ఘనమైనటువంటి కార్యక్రమము, దేవునికి అతి ఇష్టమైనటువంటి కార్యక్రమాన్ని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే అనుకోని రీతిగా మా కుటుంబంలో, అదేవిధంగా మా మామయ్య ఆరోగ్య విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందుని బట్టి ఆ దేవాతి దేవునికి మరి ఒకసారి మీ అందరి మధ్యలో ఒక సాక్షిగా, దేవుని నా మహిమార్థకంగా ఒక సాక్షిగా మేము నిలబడినందుకు దేవుని నామానికే సమస్త ఘనత మహిమ కలుగును గాక. అదేవిధంగా అతి త్వరలో ఈ యొక్క సంబంధము ఏర్పరచబడడానికి ఇది దేవుడు చేసినటువంటి కార్యం అని మేము గట్టిగా 100% మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఏదైనా కానీ మేము దేవుని పాదాలెద్ద మొరపెట్టినప్పుడు దేవుడు సమస్తం మాకు సమకూడి జరిగిస్తున్నందుకు మరి ఒకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తూ, హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, అదేవిధంగా దైవజనులకు వందనాలు తెలియచేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు జతపరచబడుచున్న ఈ యొక్క అబ్రహాము శారా లాగా ఉన్నారు నాకు చూస్తుంటే. సో మా ముద్దుల కొడుకు, చిన్న కొడుకు ఈరోజు సుకన్య సురేష్ ఒకటవచ్చినందుకు మాకెంతో సంతోషకరంగా ఉంది. వారిద్దరి గురించి మీ దిన ప్రార్థనలో ఇంకా జ్ఞాపకం చేసుకోండి. మ్యారేజ్ కూడా అతి ఘనంగా జరగడానికి మీ యొక్క అందరి ఆశీస్సులు ఈ బిడ్డలకు కావాలి. అబ్రహాము శారా లాగా అనేక మంది సంతానానికి, అనేక మంది కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. జరిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప ఘనమైన దైవమా, మహోన్నతుడు మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్ల కొద్దిగా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రియ ప్రభ తండ్రి సురేష్ శోకన్ యొక్క ఈ నిశ్చితార్థ కార్యక్రమము క్రమంగా, మర్యాదగా, ఘనంగా గొప్ప దైవజనుల చేతుల మీదుగా మీరు ఈ కార్యక్రమాన్ని జరిగించేందుకు స్తోత్రాలు చేస్తాం. అంతేకాదు మంచి శ్రేష్టమైనటువంటి ప్రభా తండ్రి నాయన గౌరవప్రదమైనటువంటి బిడ్డలు వచ్చి ఈ యొక్క సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలిపినారు. వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఇరు కుటుంబాలను దీవించండి. కంచెలపాలెము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మలకాపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించాల్సింది. ఇరు కుటుంబాలు, ఇరు బంధువులు, ఇరు గ్రామస్తులు, అలాగే అందరూ కూడా ఆస్వాదించి ఏక మనసు, ఏక తాత్పర్యంతో ఈ కార్యక్రమం జరిగించమని, అలాగే వివాహం కూడా కావాల్సి ఉంది. ఈ జన్మన మీరు చేసినటువంటి ఈ గొప్ప చక్కని వాతావరణం కూడా మీకే స్తోత్రాలు చేస్తున్నాం మా తండ్రి. తండ్రి చిత్తానుసారమైన తేదీని మీరు నిర్ణయించి ఈ యొక్క పరిశుద్ధ క్రమంగా, మర్యాదగా అన్నిట్లో ఘనంగా జరిగించుకొని ఈ బిడ్డల జీవిత కాలం అంతా ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి పరిశుద్ధాత్మ నింపి బలపరిచి వర్ధలు చేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోనమని ఈ బిడ్డలతో కూడా రక్షింపబడి కాబట్టి ఫిల్ దెమ్ విత్ ద మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, లార్డ్ జీసస్. హల్లెలూయా. అనాయింట్ దెమ్ విత్ ద మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించి మహిమ పొందండి. యేసు గన్నామములో ప్రార్థిస్తూ ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాంతను కూడా క్రమంగా, మర్యాదగా, ఘనంగా జరిగించండి. యేసు కృష్ణంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు కృష్ణ మహారాజుకి పెద్దగా జై అని చెప్పాలి. రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, రోగులను బాగు చేయవానికి, దయ్యములు వెళ్ళగొట్టువానికి, ఆత్మలను రక్షించడానికి, ఆత్మాభిషేకం ఇచ్చేవానికి, త్వరగా రానివిన మెస్సయ్యకి ఈ నూతనమైన నిశ్చితార్థం ద్వారా జతపరచబడినటువంటి సురేష్ శుకర్లకు సదాకాలము తోడై దీవించి ఆశించవద్దులు చేయగాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ సన్నిధి సదాకాలం మనతో నడిపించును గాక. అందరికి వందనాలండి. దేవాది దేవునికి స్తుతులు కలుగును గాక. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియ దేవరావు గారికి, అలాగే ఎస్ బాబు గారికి, ఇంకా మరి పాస్టర్, స్థానిక పాస్టర్ గారికి అందరికి వందనాలు. మరి ఇప్పుడు మీల్స్ ఇస్ రెడీ, మోగుతుంది కనుక మీరు వెళ్ళి చక్కగా. వెల్కమ్ టు డిజిటల్ గాస్పెల్.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగ